హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే వెనస్డే రోజు వ్లాగ్ అనమాట. అంటే అన్ని రోజుల వీడియో మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా కదా, ఇదే ఫస్ట్ టైం కావచ్చు. అంటే ఒక 4-5 రోజులు అయ్యింది కావచ్చు వెనస్డే వ్లాగ్ అని. మామూలుగా అయితే మంగళవారంది అయితే అప్లోడ్ చూసే ఉంటారు కదా వ్లాగ్ వచ్చేసి. మళ్ళీ మధ్యలో నేను ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఇదైతే వెనస్డే రోజుది అనమాట. ఎందుకంటే నాకు మెమొరీ ప్రాబ్లం ఉంది, అదే మన ఫోన్ మెమొరీ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా. అదేంటంటే ఈరోజు షూట్ చేసుకుంటా కదా, మళ్ళీ నేను నెక్స్ట్ డే కూడా మళ్ళీ షూట్ చేస్తాను కదా. సో ఈరోజు షూట్ చేసింది ఎడిట్ చేసి మామూలుగా సేవ్ చేసేసరికి ఏమవుతుందంటే మెమొరీ ఫుల్ అయిపోతుంది అనమాట. అట్లా చాలా బెజార్ వస్తుంది నాకు. అప్పుడు ఏం చేస్తా అంటే ఇక ఆ ముందు రోజు అంటే తర్వాత రోజు షూట్ చేస్తా కదా, అవి కొన్ని క్లిప్స్ డిలీట్ చేయడమో ఇక ఏదో చేయడమో ఇలా అవుతుంది. ఇంకా చాలా ఇక ఇరిటేషన్ వస్తుంది అనమాట ఈ ఫోన్ మెమొరీ ప్రాబ్లం వల్ల. కొంచెం స్పేస్ అనేది తక్కువ ఉంది. ఇంకా అట్లా ఇంకా ఈ మధ్యలో నేను ఏం షూట్ చేయలేదు. ఇక ఇదైతే అప్లోడ్ చేస్తున్నానండి నేను మొత్తానికైతే. ఇంకా ఈ వ్లాగ్లోకి వెళ్తే ఇంకా టైం అయితే చూస్తున్నారు కదా, 11:30 అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ అంత పని అయితే అయిపోయిందనమాట. ఇక మా ఆయన ఆఫీస్కి వెళ్ళిండు. ఇంకా కర్రీ చూసారు కదా, సో మన ఆనపకాయ కర్రీ చేశాను మంచిగా. పచ్చిమిరపకాయలు వేసి ఒక టమాటా వేసి మంచిగా చేశాను అనమాట. బాగా వచ్చింది, వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. అందులో కొంచెం నువ్వులు కూడా కొంచెం వేయించి పౌడర్లాగా వేసేసిన, చాలా బాగుంది. సో అదనమాట. ఇక పిల్లలు అయితే ఆడుకుంటుర్రు. ఇక బాసనలు అయితే పక్కకు పెట్టి కొంచెం పొయ్యి అంతా నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట అంతా. ఇక మా వాడుండి మమ్మీ నాకు అగరబత్తి కావాలని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాడు. అంటే చాలా డేస్ అయిపోయింది కదా, మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. బాగా ఏడుస్తున్నాడు. నేను వెయ్యనన్నా కూడా జిజ్జు చేస్తున్నాను అనమాట. నా వెంట పడుతున్నాడు, వాడు పని చేయనిస్తలేడు. ఇక అనేసి సరే అని ఇచ్చేసిన ఒకటి, ఇక ముట్టించి ఇచ్చిన అనమాట అగరబత్తి. ఇక వాడు ఏం చేయడు కానీ ఇక చిన్నగా గోడకి రంధ్రాలు ఉంటాయి కదా, జర గోడ ఇట్లా ఉంటాయి కదా, దానికి ఇట్లా పెట్టేసి చూసుకుంటూ ఆడుకుంటాడు అనమాట. అది పొగలాగా వస్తుంటుంది కదా, ఇక దాని మీద పేపర్స్ కానీ ఏమైనా చెత్త లాంటిది వేసి ఇక అది కాలుతూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటుంటాడు అనమాట. ఏదో పటాకిలు కాల్చిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇక అక్క తమ్ముడు అట్లా ఆడుకుంటుంటారు. నేను కూడా పక్కన చూస్తూనే ఉంటావాన్ని. అలా కొద్దిసేపు ఆడి చల్లారుపుతాడు అనమాట ఇక వాడే. సో అదన్నట్టు ఇంకా పిల్లలు ఆడుకుంటుంటే ఇక్కడ నేను రాగి జావ చేస్తున్నాను, ప్లస్ సేమియా చేస్తున్నాను అనమాట. ఇంకా పొద్దున అయితే చపాతీలు చేస్తా కదా, పిల్లలు చపాతీ తిన్నారు చెరొకటి, ప్లస్ పాలు కూడా తాగిపించేసిన అనమాట. కొన్ని పాలు బూస్ట్ కలిపేసి తాగిపించేసాను. ఇక మళ్ళీ ఏదో ఒకటి తింటూనే ఉంటారు కదా, ఇంట్లో స్నాక్స్ ఐటమ్స్ కూడా ఏం లేవు. ఇంకా నేనైతే ఏం చేయట్లేదు కదా అనేసి ఇంకా మామూలుగా అన్నం తినరు అన్నట్టు ఒక్కొక్కసారి పిల్లలు. ఇక టైంకి అంటే ఇక అప్పటి వరకు ఆకలి అవుతుందేమో అన్నట్టు ఇంకా నేను సేమియా ఉంది కదా చేద్దామనేసి ఇక చేస్తున్నాను. ఇది మొన్న గ్రాసరీస్, మొన్న కాదు, అదే నెల సరుకులు తీసుకొచ్చేటప్పుడు సేమియా తీసుకొచ్చాము. బాగుంది. కుల్ల ఉంటుంది కదా, ప్యాకెట్ కాకుండా మనం కేజీలాగా హాఫ్ కేజీలాగా మామూలుగా జోకిచ్చుకొని తెస్తాం కదా, బాగుంటుంది అనమాట. మేము జియో మార్ట్లో తీసుకున్నాం సరుకులు మొన్న. బాగుంది అసలు సేమియా అయితే. నోట్లో వేస్తే ఇట్లా కరిగిపోతుంది అనమాట, గొంతులోకి వెళ్ళిపోతుంది ఆ సేమియా. మన ఉప్మా సేమియా ఉంటుంది కదా అది. మా ఆయన కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. మామూలుగా లావుగా లేదు, సన్నగా బాగుండి సేమియా ఉప్మా చేస్తే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఇక అదే మేము అప్పుడు కొంచెం చేసుకుంటున్నాం టిఫిన్ లాగా. ఇక పిల్లలకైతే నాకైతే అంత ఏమి ఇంట్రెస్ట్ ఉండదు తినాలని, అంత ఇష్టం ఉండదు. తింటా కానీ తక్కువ. ఇక పిల్లల కోసమే చేశాను అనమాట, వాళ్ళ మట్టుకే ఇక చేశాను. వాళ్ళైతే తినేశారు, ఇక పెట్టేసిన. ఇక ఇక్కడైతే రాగి జావ అయితే అప్పుడు చేశాను కదండి, చల్లారబెట్టిన. ఇక మధ్యాహ్నం కావస్తుంది. ఇక అందులో నేను ఒక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ 5 మినిట్స్కి పెరుగు కలుపుతాను అనమాట. ఏంటంటే అప్పుడు పెరుగు కలిపితే చల్లారే వరకు అది మంచిగా పులుస్తుంది అనమాట. పులిస్తే మంచి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా ఎప్పుడైనా అట్లనే చేస్తా పెరుగు ఉంటే. సో ఇక తాగుతున్నాం ఇక్కడ ముగ్గురం అయితే. ఇక మా వాడేమో మొత్తము ఇందాక చూసారు కదా సేమియా తినేటప్పుడు వాళ్ళు బయట ఆడుకొని వచ్చి ఇంకా సెల్ఫ్లో ఉన్న దుప్పట్లు బొంతలు మెత్తలు అన్నీ గుంజేసి మంచిగా కూర్చుని అనమాట. కూర్చొని దాని మీద కూర్చొని తింటుండు. వద్దురా అని చెప్పినా కూడా వినడు. ఇక అట్లా చేస్తూ ఉంటారు. ఇక తర్వాత పిల్లల్ని అయితే పడుకోబెట్టేశానండి, కొంచెం తినిపించాను. మళ్ళీ పిల్లలు ఒకటి ఏమంటారు 2:30కి 3 అలా పడుకుంటారు ఒక్కొక్కసారి పిల్లలు అయితే. అంటే ఎప్పుడు అలానే పడుకుంటారు, ఎప్పుడన్నా ఒకసారి 1:30 1 అలా పడుకుంటారు అనమాట. ఇక నేను కూడా కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాను. ఇక
అంటే కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని లేస్తాను అనమాట. ఇంట్లో పనులు అవి ఇవి ఉంటాయి కదా, ఇక పిల్లలు పడుకున్నప్పుడే చేసుకోవాలి అనుకొని ఇంకా లేస్తాను కొద్దిసేపు అట్లా 1/2 అవర్ అలా రిలాక్స్ అవుతాను. ఇక ఇంట్లో మనకి ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి కదా అనేసి ఇక పిల్లలకి ఈ మధ్య చేయక స్నాక్స్ చాలా డేస్ అయిపోయింది కదా, ఏం చేయట్లేదు ఇంకా ఇంట్లో ఏం లేవు కదా అనేసి ఇక ఏదో ఒకటి అడుగుతారు కదా తినటానికి అనేసి ఇక వాళ్ళు లేచేసరికి ఏదో ఒకటి చేద్దాము అనేసి ఇక ఇక్కడైతే నేను గవ్వలు చేస్తున్నానండి. మన బెల్లం గవ్వలు చేస్తున్నాను, బాగుంటాయి. అంటే నేను ఎప్పుడు చేయలేదు, నేను నేర్చుకున్నాను. అంటే నాకు ఐడియా ఉంది మామూలుగా ఇట్లా చేస్తారు అనేసి, అంత పర్ఫెక్ట్గా తెలియదు అన్నట్టు. సరే అనేసి వీడియోస్లో చూసాను, ఒక వీడియోలో చూసాను అనమాట. ఇట్లా ఇందులో మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండి వేసుకొని అందులో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ రవ్వ వేసుకోవాలంట. తర్వాత కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, వంట చేసుకున్న ఆయిల్, అది వేడి చేసుకొని వేసుకోవాలి కొంచెము. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్ పోసి నీట్గా పిసికి మన చపాతీ పిండిలాగా పిసికి పక్కన పెట్టేసుకోవాలన్నమాట, నానబెట్టాలి. ఇక నేను కూడా ముందే పిసికి నానబెట్టేసుకున్నా. ఇంకో ఇక్కడైతే చేస్తున్నానండి. ఇక నాకైతే గవ్వలపీట లేదు నా దగ్గర, ఇక నేను ఎప్పుడు చేయలే కదా. మామూలుగా ఇట్లా షాప్లలో ప్యాకెట్స్లో అమ్ముతారు కదా గవ్వలు, మన చక్కెర గవ్వలు, బెల్లం గవ్వలు అనేసి, అట్లా ఒక 2-3 సార్లు కొనుక్కొచ్చుకొని తిన్నామన్నమాట, బాగుంటాయి క్రిస్పీగా. ఇక నేను కూడా చేసి పెట్టాలి పిల్లలకి అనేసి ఇక అనుకున్న, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇక సరే ఇంట్లో బెల్లం ఉంది కదా, నేనైతే షుగర్ ఎక్కువ వాడా కదా, మీకు కూడా తెలుసు. అంటే షుగర్ అంత హెల్త్కి మంచిది కాదనేసి ఎక్కువ స్వీట్ ఐటమ్స్ మొత్తం బెల్లంతోనే చేస్తూ ఉంటాను అన్నట్టు పిల్లలకి. ఇంకా అంతలోపే ఇక్కడ వర్షం చూడండి, 4 ఏమో అవుతుంది. ఇక ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. అంటే మామూలుగా లైట్గా దొడ్డు చినుకులు వస్తున్నాయి, ఇంకా తర్వాత అయితే ఫుల్ హెవీగా స్టార్ట్ అయిందనమాట. ఇక మా పాప అయితే లేచింది అప్పటికే. ఇక మా బాబు అయితే మంచిగా హాయిగా చల్లగా పడుకుండు అనమాట. అంటే వాతావరణం చల్లబడింది అంతకంటే ముందే, చల్లబడి మొత్తం మా రూమ్ అంతా, మా ఇల్లు అంతా చల్లగా అయిపోయింది అనమాట. ఇంకా కిటికీలో నుంచి చల్లగా గాలి వస్తుంటే హాయిగా నిద్రపోతుంది ఇక మా బాబు అయితే. ఇక నేను గవ్వలపీట లేదన్నా కదా, ఇంకా సరే అనేసి ఇక ఏది లేదు ఇట్లా వేయాలనుకున్నా. జలిగంట మీద ఇట్లా పెట్టి చేద్దాం అనుకున్నా, కానీ అది లేదు, జలిగంట కూడా చిన్నది ఉంది కానీ దాని మీద రావట్లేదు కరెక్ట్గా అనేసి, మన కొబ్బరి తూరు మీద ఉంటుంది కదా, సరే దాని మీద ట్రై చేద్దాం అనేసి ఇక చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి, అంటే కొంచెం డిఫరెంట్ డిజైన్ లాగా వచ్చిందనమాట. ఇక మొత్తానికైతే గవ్వలు వచ్చినాయి కానీ పైన చుక్కలు అట్లా డాట్స్ లాగా డిజైన్ వచ్చింది, మంచిగా ఉన్నాయి. ఇక ఇలా వచ్చినాయి అనమాట. ఇంకా పక్కన అయితే నేను ఇంత ముందుకు చాయ్ పెట్టేసుకొని తాగిన, ఇక అప్పుడే నేను బెల్లం కూడా పాకం పడుతున్నా కదా, సో అదన్నట్టు. ఇక మా బాబు కూడా లేచాడు. ఇంకా వర్షం చూడండి ఫుల్ స్టార్ట్ అయింది. ఇక 4 ఏమో అవుతుంది అంతే, టైము 4-4:30 అవుతుంది అంతే. మా పాప అయితే ఎక్కువసేపు ఏం పడుకోలేదు, ఒక 40 మినిట్స్ ఏమో పడుకొని లేచింది. మామూలుగా అయితే ఒక గంటన్నర పడుకుంటారు అనమాట. మా బాబు అయితే చాలాసేపు పడుకుండే ఎప్పట్లాగానే. ఈడ స్టవ్ బండ మీద కూర్చుంది మా పాప. లే అమ్మ అక్కడ నూనె చిల్లుతుంది అన్నా కూడా లేస్తలేదు. అంటే చాలా కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, దూరమే ఉంటుంది, అయినా సరే చిల్లుతుందేమో అన్నా కూడా ఇంటలేదు. సరే అనేసి కొంచెం ఇంకా మనం చూసుకుంటా ఇక్కడైతే చేస్తున్నాయి. ఇక మా వాడు లేచి ఏడుస్తూ ఉన్నాడు. ఆడు ఎందుకు ఏడుస్తుంది ఏమన్నా గుర్తులేదు, బాగా ఏడుస్తుండ అనమాట. ఇంకా అప్పటికే వాళ్ళు లేచేసరికి ఇంకా ఆఫ్ అయిపోయినాయి. అంటే మా పాప అయితే లేచింది, ఇంకా నాతో పాటు మా పాప కూడా కొన్ని చేసి, నేను చేస్తా మమ్మీ అంటే సరే అనేసి తనకు కూడా హ్యాండ్ వాష్ చేయించాను అనమాట. హ్యాండ్ వాష్ చేసినాక ఇంకా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసిస్తే ఇక నేను కూడా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంత ముందుకైతే ఇంకో ఇలా అయినాయి, మంచిగా అయినాయి. కొంచెం నూనె కాగాక కొంచెం మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసుకొని చేసుకోవాలా. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చేసుకోవాలి. నేనైతే ఇక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకున్నాను. ఇంకా బెల్లం అయితే నేను యాక్చువల్లీ కొంచెం చిక్కగా, మరీ పాకం అని కాకుండా చిక్కగా కొంచెం మెల్ట్ చేసుకొని వేద్దాం అనుకున్నా, కానీ అది ఏమైపోయింది, బెల్లం పాకం లాగా అయింది. నాకు అసలు బెల్లం పాకం పట్టొస్తుంది కానీ అంత పర్ఫెక్ట్ రాదనమాట. ఇక నేను నేర్చుకున్నా. సో ఏమైపోయిందంటే బెల్లం పాకము ఇగో అది రావట్లేదు. ఇగో కొంచెం ఇలాచీలు కూడా వేసిన అనమాట నేను. అలా ఇలాచీలు ఏమో వేయరంట కానీ నేనైతే వేసాను అనమాట. కొంచెము స్వీట్లో ఇలాచీ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు వేసాను, ఒక 2-3 ఇలాచీలు వేసాను. ఇంకా తర్వాత ఇక బెల్లం అయితే పాకం పోసేసాను అనమాట. ఎంత బాగా వచ్చాయండి అసలు, మంచిగా సేమ్ అసలు క్రిస్పీగా కరకరలు ఆడుతున్నాయి. నోట్లో వేస్తే ఇట్లా కరకరలు ఆడిపోతున్నాయి అనమాట. నేను ఏమన్నా గట్టిగా అయిపోతుందేమో, అంటే ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఫ్లాప్ అవుతుందా ఏందని అనుకున్నా, కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి మంచిగా. ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు.
మా వాడు ఏంది అవి ఎట్లా ఏడుస్తున్నాడు చూడు, వాడు ఇంకా కొన్ని కావాలనో దేనికో ఏడుస్తుండు. మా పాప బాగున్నాయి అని చెప్తుంది. ఇక వానికి మళ్ళీ కొన్ని వేసాను, వాడు ఎందుకో ఎత్తుకోమనో దేనికో ఏడుస్తున్నాడు అనమాట, మారం చేస్తున్నాడు. వానికి వేసాను ఇక మళ్ళీ చాలా వేసాను, తిన్నారు. ఇక తర్వాత వర్షం తగ్గిందనమాట. ఒక 5:30కి అలా వర్షం తగ్గని, మార్నింగ్ నుంచి బాగా ఉడకబోస్తుంది కదా, ఇక పిల్లలంతా చెమట అయ్యారు. ఇక వర్షం పడుతుంది, అసలు తానాలు ఎట్లా చేపియాలా పిల్లలకి అనుకున్నాను నేనైతే. కానీ తగ్గింది. ఇక కొంచెం వేడి వాటర్ పెట్టేసి ఇక చేపించేసాను ఇద్దరికైతే, మంచిగా తలకు నూనె పెట్టేసి. ఇంకో తర్వాత అయితే ఇక నేను కూడా వేసేసుకున్న స్నానము. ఇక ఇక్కడ మా ఆయన అయితే వచ్చిండు, ఇది నైట్ అనమాట. ఇక మా ఆయనకు కూడా వేసి ఇచ్చాము, బాగున్నాయి అన్నాడు. కాకపోతే ఏంటంటే అట్లా పాకం అనేది కొంచెం ఎక్కువ పడిపోయింది అనమాట, అంటే తగినంత కాకుండా కొంచెం ఎక్కువ అయింది. అయినా బాగానే ఉన్నాయి. ఇక మా వాడైతే ఇట్లా తింటున్నాడు, అసలు తింటూనే ఉన్నాడు. మమ్మీ 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 ఒకటి ఆట తక్కువ అయిపోయింది. ఇక ఆ రోజు అయిపోతూ ఉంటే తింటుండే, వానికి అసలు విసుగు రావట్లేదు అనమాట. నాకేమో కొన్ని తినగానే ఇంకా తర్వాత కొద్దిసేపు అయ్యాక మళ్ళీ అట్లా తినాలనిపించింది. ఇక మా పిల్లలు అయితే మమ్మీ వేయవా గవ్వలేయవా అనుకుంటా ఇక ఒకటి ఎంట పడుతున్నారు అనమాట. ఇక వేస్తూ ఉంటే తింటున్నారు. నాకేంటంటే కొంచెం ఏమన్నా దగ్గు గిట్లు వస్తుందేమో అన్నట్టు అట్లా భయం అనిపించింది. కానీ అంత సూపర్ అయినాయి, చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడైతే చారు చేసిన, అంటే మామూలుగా పచ్చి పులుసు ఉంటుంది కదా, అది వేరే రకం అనమాట, చారులాగా చేసేసిన. ఇంకా అన్నం కూడా వండేసానండి. సో ఇదన్నమాట బ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.